మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా పొలాలన్నీ ఇప్పుడు ఎండిపోయినాయి. మాకు ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు. 2,30,000 మేము పెట్టుబడి పెట్టాం దానికి. ఇంతవరకు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉరేసుకొని చావాలి అని అనుకుంటున్నాం. మేము వాటర్ లేక అంతా పూత మీదకి వచ్చింది, అంతా ఎండిపోయింది. మేము ఎట్లా చేయాలి? మాకు సాగు బతుకులు ఉన్నాయి, మేము ఎటు వెళ్ళిపోవాలి? నీరు నీరు రైతు కంట నీరు అని ఒక సాంగ్ ఉంది. అది కూడా ప్రముఖ హీరో చిరంజీవి గారు నటించినటువంటి ఖైదీ నెంబర్ 151 సినిమా సంబంధించినటువంటి సినిమాలో ఉంది. అంటే ఆ సినిమాలో చూపించినట్టుగా ఆ కాలనీ నుండి నీళ్లు మంచినీరు వెళ్తూ ఉంటాయి, కానీ ఆ కాలనీకి మాత్రం నీళ్లు రావన్నట్టుగా సేమ్ అదే దానికి తగ్గట్టుగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక గ్రామం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కాపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో, అంటే ఆ గ్రామానికి మీదుగా కాళేశ్వరం నీళ్లు చాలా పెద్ద కాలువ ఉంది, ఆ కాలువ పోతూ ఉంటుంది. కానీ ఆ ఊరికి మాత్రం నీళ్లు రావడానికి మాత్రం ఎలాంటి దారి లేదు. ఆ నీళ్లు ఆ ఊరికి పంపించడానికి అధికారులు ఎప్పటి నుండో కానీ ఏది ప్రణాళిక అనేది లేకుండా పోయింది. దానివల్ల ఎక్కడో కాళేశ్వరం నీళ్లు 100 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా, అటు జనగాం జిల్లా, సూర్యాపేట వరకు వెళ్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ కొండపోచమ్మ దగ్గర ఉన్నటువంటి ఈ గ్రామంలో మాత్రం నీళ్లు ఊరి గ్రామం పైనుండి పోతూ ఉంటాయి, కానీ ఆ గ్రామంలోకి మాత్రం నీళ్లు రావు. ఆ గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోవడంతో వీరారెడ్డిపల్లి గ్రామ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోవడంతో పంటలు మొత్తం పూర్తిగా ఎండిపోయాయి. వారి రైతులకు సంబంధించినటువంటి పొలాలను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఆవేదన కలుగుతుంది. ఎందుకు అంటే ఊరి గ్రామం పైన ఉన్నటువంటి కాలువలు ఉన్నాయి, కానీ కింద ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ ఆ గ్రామంలో నీరు లేకపోవడం అనేది. ఈ గ్రామంలో పూర్తిగా పంటలు దాదాపుగా ఎండిపోవస్తున్నాయి. ఈ జిల్లాలో దాదాపుగా 10,000 ఎకరాలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రైతులు 6 కాలం శ్రమించి కష్టపడి పండించినటువంటి పంటను చూస్తూ ఎండిపోతుండడం చూస్తూ ఉంటే చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొంచెం ఏదైనా మోటార్లు వేసి కానీ లేదంటే ఆ పంటలను ఎండిపోకుండా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆ రైతులు కూడా అదే కోరుకుంటున్నారు. ఎక్కడికక్కడ కొన్ని మోటార్లు వేసి వారికి విద్యుత్ అందించి ఆ పంటలను ఎండిపోకుండా చేస్తే మాత్రం రైతులు మీకు రుణపడి ఉంటారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. నా పేరు లింగాల కనకయ్య, యాదాద్రి భువనగిరి డిస్టిక్ తుర్కాపల్లి మండలం వీరారెడ్డిపల్లి ఆపరేషన్ ఎన్జీ బండల్లో వాటర్ బాగానే పోతుంది, కానీ ఇక్కడ చేసుకునే రైతులకు వాటర్ వినియోగం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ కరెంట్ పవర్ లేదు, దగ్గర నుంచే పోతుంది. వేసుకోవాలంటే మోటార్లు వేసుకోవాలి. వీటికి కావాల్సిన ఖర్చు వచ్చేసి ₹1,00,000 అవుతుంది. పండిన పంట రైతుకు వచ్చేసి ఏదో 20-30 వేలు పంట పండుతుంది. కాబట్టి ఊరు మిగిలి వాటర్ పోతుంది, భూములు పోయినాయి, మాయ అవన్నీ పోయినాయి, కానీ దానివల్ల మాకు రైతులకు ఉపయోగం లేదు. కాబట్టి ప్రభుత్వము మా వల్ల చూసి దాని తగ్గట్టుగా ఏమన్నా సబ్ కాలువలు పెట్టి చెర్లు నింపి రైతులకు ఉపయోగపడేటట్టు ఈ వాటర్ని వినియోగించుకునేటట్లు చేస్తే రైతులు చాలా పంటలు పండించుకొని వ్యవసాయం చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. విలేజ్ నుంచి వాటర్ పోతుంది తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. చుక్క వాటర్ కూడా వాడుకోనికి ఉపయోగంలో లేకుండా పోయింది. కాబట్టి అన్ని పొలాలు మంచి దశలో వచ్చినాక ఎండిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఏంటంటే ఈ వాటర్ను ఎట్లా వినియోగించుకోవాలా అనేది రైతులకు కొద్దిగా అందుబాటులోకి తీసుకొస్తే చాలా రైతులకు ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితాంతం కూడా వ్యవసాయం చేసుకొని బతుకురు. కాబట్టి ఈ వాటర్ను వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మా ఊరు నుంచి పోతున్న వాటరు ఎక్కడికో పోయి ఎక్కడో వాడుతుంది, మాకైతే ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఇది స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ దీని మీద దృష్టి పెట్టి వాటర్ మాకు వినియోగంలోకి తీసుకొస్తట్టు చేయాలని ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. నా పేరు గురునాథ్. ఈ కాలువ తీస్తానికి ఇచ్చింది నా భూమి. మొత్తం 4 ఎకరాల భూమి ఇచ్చాను. పక్కన 4 ఎకరాలు ఉన్నది, కానీ నా భూమి మాత్రం పారుతలేదు. కానీ ఇక్కడ నుంచి మోటార్లు వేసుకుందామన్నా గానీ మాకు కరెంటు వసతి లేదు, ఏమీ లేదు. ఇక్కడ నుంచి మాకు నీళ్ళు ఇస్తందుకు ఏదైనా చిన్న చిన్న కాలువలు అన్నా గానీ మా చెరువులు నింపేందుకు ఏదన్నా మాకు ఇవ్వాల్సిందిగా వీళ్ళే గానీ కోరుకుంటున్నాను. మా పొలాలు మంచి పొట్టకొచ్చినాయి. ఇంకా నెల రోజులు అయితే మేము వరి కోసుకునే సమయం దగ్గరకు వస్తుంటే మా పొలాలన్నీ ఇప్పుడు ఎండిపోయినాయి. మాకు ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు. 2,30,000 మేము పెట్టుబడి పెట్టాం దానికి. ఇంతవరకు మాకు
ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉరేసుకొని చావాలి అని అనుకుంటున్నాము. మేము ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. మాకు ఎలాంటి వసతి లేదు, నీళ్లు మాత్రం మాకు వస్తలేదు. ఎలాగైనా మాకు నీళ్ళు వచ్చేటట్టు గవర్నమెంట్ చూడాలని కోరుకుంటున్నాను. నా పేరు కొంతం కల్పన. మేము ఎకరం మిర్చి పెట్టినాము. వాటర్ లేక అంతా పూత మీదకి వచ్చింది, అంతా ఎండిపోయింది. మేము ఏం చేయలేకపోతున్నాం. ప్రభుత్వం మీరే ఏమన్నా ఆదుకోవాలి, వాటర్ రావాలి. మాది మొత్తం ఎండిపోయినాయి, పంట చేనుకి వచ్చింది, నీళ్ళు లేక ఆగమైపోతున్నాయి బతుకులన్నీ. ఏం చేయలేకపోతున్నాం. రైతులకు ఏదో ఒకటి వేయాలి ప్రభుత్వం. తోట పెట్టినాం, మొత్తం ఎండిపోతుంది, కాలు వస్తుంది, మాకు దగ్గర లేదు. మేము ఎట్లా చేయాలి, మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి చెప్పుర్రి. మాకు మొత్తమే నీళ్ళు వస్తలేవు. మేము చూద్దామంటే ఎండాకాలం మేము ఎట్లా చేయాలి, మాకు సాగు బతుకులు ఉన్నాయి, మేము ఎటు వెళ్ళిపోవాలి. మాకు పార్టీలు కూడా కక్కొచ్చినట్టు అవుతుంది మాకు నీళ్ళు లేక. చూస్తున్నారు కదండి, వీరారెడ్డిపల్లి గ్రామం నుండి కాళేశ్వరం నీళ్లు చాలా పోతున్నాయి. చాలా దూరంలో ఉన్నటువంటి గ్రామాలకు నీరు అందిస్తున్నారు, కానీ పక్కనే ఉన్నటువంటి గ్రామానికి మాత్రం నీళ్లు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే రైతుల ఆవేదన ఏంటంటే, ఎక్కడో ఉన్నటువంటి నీళ్లు మా గ్రామం నుండి భూములు పోయాయి, మా ఊరు నుండి పోయాయి, మా పక్క నుండి వెళ్తున్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి గ్రామాలకు పారుతున్నప్పుడు, పొలాలు పండుతున్నప్పుడు మా గ్రామాలకు ఎందుకు రావట్లేదు, అధికారుల నిర్లక్ష్యమే అని అంటున్నారు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి కాలువ నుండి ఈ గ్రామానికి నీరు అందిస్తే ఏమవుతుంది, వాళ్ళు పంట పొలాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, కానీ పంటలు పండే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం చూస్తూ ఉంటే వరి కానీ లేదంటే మిర్చి కానీ ఇవన్నీ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది దూరం ఉన్న గ్రామాలకు ఏర్పాటు చేశారు, కానీ పక్కనే భూములు ఇచ్చిన గ్రామాలకు మాత్రం నీరు అందే పరిస్థితి కనిపించట్లేదు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటర్ని ఈ గ్రామాలకు అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేని కానీ స్థానిక ప్రజాప్రతినిధులను కానీ దేవులుగా కొలిచే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తీవ్ర వర్షాభావం ఉంటుంది కాబట్టి ఈ కాలువలు కట్టారు. ఈ కాలువలు కట్టి ఎక్కడికో నీళ్ళు ఇవ్వడానికి కాదు, ఈ ప్రజలకే కదా, ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. దయచేసి సుమన్ టీవీ ద్వారా చూస్తున్న ప్రజాప్రతినిధులు కానీ లేదంటే అధికారులు కానీ కొంచెం వీరికి అందించినట్టయితే, ఎందుకంటే పొట్టకొచ్చిన పంట పోయే పరిస్థితి కనిపిస్తుంది. రైతే రాజు అంటుంటారు, కానీ రైతే కూలి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నీళ్ళు అందిస్తే మాత్రం రైతులు చాలా ఆశాభావం వ్యక్తం చేస్తారు, మిమ్మల్ని తరతరాలుగా గుర్తుంచుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో సతీష్, వీరారెడ్డిపల్లి. మా పొలాలన్నీ ఇప్పుడు ఎండిపోయినాయి. మాకు ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు. 2,30,000 మేము పెట్టుబడి పెట్టాం దానికి. ఇంతవరకు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉరేసుకొని చావాలి అని అనుకుంటున్నాము. మేము వాటర్ లేక అంతా పూత మీదకి వచ్చింది, అంతా ఎండిపోయింది. మేము ఎట్లా చేయాలి, మాకు సాగు బతుకులు ఉన్నాయి, మేము ఎటు వెళ్ళిపోవాలి.